పాల్గొనవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైనా పుట్టినరోజు వచ్చింది, మన పుట్టినరోజు వచ్చింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. అనవసరం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ క్షణకాలం ఏదో సంతోషంగా అనిపించవచ్చు. దానికంటే ఏదో మన పుట్టినరోజు వచ్చినప్పుడు ఏదైనా ఒక గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక గోసేవ చేసి వస్తే, అథవా ఎవరికైనా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే అప్పుడు దానివల్ల మనకి పుణ్యము కలుగుతుంది. ఇటువంటి ఒక విశేషమైన సందర్భంలో ఇంకోళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళము అవుతాం. మనకి పుణ్యం లభిస్తుంది, ఇంకోళ్ళకి మనం సహాయం కూడా చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఊరికి అనవసరమైనటువంటి విషయాల కోసం ఏదో డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఇట్లా పుట్టినరోజు ఏదైనా ఒక విశేష సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో గోవులకు కావాల్సినటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది ఈ విధంగా గో సేవలో అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇలానే పాల్గొనాలి. అంటే మనం చూసి సరైనటువంటి చోటికి వెళ్ళి ఎక్కడైతే కష్టపడి, ఎందుకంటే మనం చాలా చోట్ల చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఇవాటి కాలంలో చాలామంది వింటూ ఉంటారు, అప్పుడప్పుడు కూడా వినుంటారు చాలామంది. ఏమిటి అంటే ఈ గో సంరక్షణ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ గో సంరక్షణ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల రకరకాల చోట్ల మనం చూసాం. నేను కూడా చాలా చోట్ల చూసాను. ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ గోవుల వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఆ గోవులను ఎక్కడొక కబేళాలకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు తెలిసేట్టుగా తీసుకెళ్తే ఏముంది, అందరికి కనిపించేట్టుగా తీసుకెళ్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికి తెలియకుండా పెద్ద పెద్ద లారీల్లోనో వాటిల్లోనో పడేసి, అందులో వాటిలో ఉంచి తీసుకెళ్ళడం, వాటిలో పడేసి, నిజంగా పడేయడమే ఈ మాటే నిజంగా అక్కడ ఉంటుంది. ఇంకా కూడా చాలా దారుణం, కొన్ని చోట్ల ఇంకా దారుణం దారుణమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇలా గోవుల్ని తీసుకెళ్లేటప్పుడు అవి కొన్నిసార్లు పారిపోతాయి, పరిగెట్టడానికి ప్రయత్నిస్తాయని చెప్పి ఏం చేస్తారంటే వాటి కాళ్ళని నరికేస్తారు. అవి బతికుండగానే వాటి కాళ్ళని నరికేసేస్తే అది ఇంకెక్కడికి పరిగెత్తనివ్వకుండా చేసేసి వాటిని ఒకదాని మీద ఒకటి లారీల్లో పడేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో చాలామంది ఇప్పుడు ఈ గోసేవ చేసేటటువంటి వాళ్ళు, గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదేదో మూలకంగా తెలుసుకొని వెళ్ళి ఆ వాహనాల వెంటబడి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆపి ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. అలాంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఇట్లా మేము ఇలా లారీలో తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఎవడైనా రావచ్చు, మమ్మల్ని ఆపచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా దానికి తయారుగానే ఉంటారు. వీళ్ళు కూడా దానికి తయారుగానే ఉండి వెళ్ళి ఆపి కష్టపడి ఆ గోవులన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి సంరక్షణ చేస్తూ ఉంటారు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గో సంరక్షణ అంటే ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి, నిజంగానే ఇలా చాలాసార్లు గొడవలు జరిగినప్పుడు కొంతమందికి ప్రాణాపాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంత కష్టపడి ఆ గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మాకు శృంగేరిలో అక్కడ మన నరసింహవనంలో ఒక గోశాల ఉంది. చాలామందికి తెలుసు గోశాల ఉంది. అక్కడ ఉన్నటువంటి మా గోశాలలోనే ఇటువంటి గోవు ఒకటి ఉంది. ఏమిటి అని అంటే ఆ గోవు యొక్క కాళ్ళు నరికేసి అది పరిగెత్తకూడదని చెప్పి దాన్ని నరికి ఒక వాహనంలో తీసుకెళ్తూ ఉంటే దాన్ని మన వాళ్ళు పట్టుకొని దాన్ని చూసి అప్పుడు దాన్ని తీసుకొచ్చి మన గోశాలకి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన గోశాలలోనే ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడా ఇప్పుడు చేయడం జరిగింది. మన దగ్గరే ఆ గో అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా ప్రామాణికంగా గోసేవ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఒక సహకారాన్ని మనం అందించినా కూడా ఆ గోసేవలో మనం పాల్గొన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా గో సంరక్షణ కార్యంలో పాల్గొనడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది.